హలో ఫ్రెండ్స్. ఈరోజైతే ఆనియన్ దోస అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం నేనైతే పెనం పెట్టుకొని దాని మీద దోస పిండైతే వేసి క్లాక్ వైస్ అయితే స్ప్రెడ్ చేశాను. అండ్ దాని మీద కొన్ని ఆనియన్స్ అండ్ కొన్ని గ్రీన్ చిల్లీ అయితే వేసానన్నమాట. అండ్ వేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ అలా వదిలేసిన తర్వాత కొంచెం మీకు ఆయిల్ అయితే వేసుకోవాలి చుట్టూరుని అండ్ దాని పైన కూడా. ఇప్పుడు ఇలా వేసి ఇంకో 10 సెకండ్స్ అలా వదిలేస్తే ఈలోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనకొస్తది. అప్పుడు మనం దోసనైతే రౌండ్‌గా ఇలా చుట్టుకొని ప్లేట్‌లో పెట్టుకుంటే సూపర్ ఉంటది చూడడానికి, తినడానికి కూడా. సో, నెక్స్ట్ దోస వేసేటప్పుడు మనం పెనంని కొంచెం ఈ వెట్ క్లాత్‌తో క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే దోస పెనం అనేది మీకు బాగా హీట్ అయిపోతే మీకు దోస సరిగ్గా రాదు. సో, మీడియం హీట్‌లో ఉండాలి. సో, ప్రతి దోస కొంచెం మన టెంపరేచర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి పెనంది. సో, చూడండి రెండో దోస వచ్చింది అండ్ మూడో దోస కూడా వేసేసాను. మొత్తం 3 దోసలైతే వేసాను ఈరోజు. అండ్ ఇప్పుడు మా చిన్న తమ్ముడికైతే టేస్ట్ చేయడానికైతే ఇస్తున్నాను. 2 చట్నీలేసి అండ్ విత్ సాంబార్ కూడా. చూడండి మా తమ్ముడు ఏం చెప్తాడో చూద్దాం ఎలా ఉందంటాడో. ఫస్ట్ అయితే ఈ చట్నీలో డిప్ చేసుకొని తింటున్నాడు. సో, బావుందంట ఈ చట్నీతో అండ్ అల్లం చట్నీ కూడా బావుందని చెప్పి అన్నాడు. అండ్ ఫైనల్‌గా అయితే ఒకసారి సాంబార్‌తో కూడా ట్రై చేయమని చెప్పాను. సాంబార్‌తో కూడా తింటున్నాడనమాట. సో, సాంబార్ కూడా బావుందని అన్నాడు. మొత్తం చట్నీస్ అండ్ సాంబార్, దోస 3 కూడా ఎక్సలెంట్ టాప్ అంటున్నాడనమాట. సో, వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్